ప్రభు యొక్క రక్తము చేత శుద్ధి చేయబడిన నీవు పరిశుద్ధతలో అభివృద్ధి నువ్వు చెందాలి. అలాగే విశ్వాసములో, క్రీస్తునందు విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలి. దేవుని శక్తిని కలిగి ఉండడములో కొలత లేని ఆత్మతో కొరతలన్నీ తీర్చునన్నట్లుగా అటు పరిశుద్ధాత్మ ఈ కార్యములో అభివృద్ధిని మనము చెందాలి. అలాగే ప్రార్థన జీవితములో ప్రభు ఏదైతే తెలియజేస్తున్నారో మనకు ఆయన వాక్యము ద్వారా అన్నిటిలో కూడా సంపూర్ణములుగా మనం సాగిపోవునట్లు కనిపెట్టడములోను, వాక్యము ధ్యానించడములోను, ప్రార్థించడములోను, ఇతరుల కొరకు ప్రార్థించడములోను, ప్రేమించడములోను, దేవుణ్ణి హత్తుకుని ఉండములోను, పరిశుద్ధతలోను అన్నిటిలోనూ మనము సమృద్ధిని కలిగి ఉండేటట్లు చేసేది ఈ అభిషేక కార్యము. బోలో యేసు మహారాజుకు. అంతేకాదు మన ఆత్మీయ జీవితములో సమృద్ధి, మన శరీర జీవితములో కూడా ఎంతో సమృద్ధిని దేవుడు అనుగ్రహించేవారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక.